నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యేహం. ఎంత చిన్నది, సులభమైంది, ప్రధానమైంది కాబట్టి ఒకసారి నేను ప్రతి పదానికి అర్థం కూడా వివరించి తర్వాత మళ్ళీ మంత్రం వినిపిస్తాను. ఉగ్రమూర్తి, ఉగ్రత్వంలో సకల లోకాలు పాలించబడుతున్నాయి. ఉగ్ర గేంకారంతో అంతర్గత బహిర్గత శత్రు నాశనం జరుగుతుంది. అంతర్గత కామక్రోధ మదోచ్చర్యాలకు సంబంధించినవి, బహిర్గత బయట ఉన్న ఏదైనా దుష్ట శత్రువు నాశనం జరుగుతుంది. వీరమూర్తి సకల కార్యాలకు కార్యరూపుడుగా నరసింహస్వామి మహావిష్ణుం సర్వ లోకాల్లో తానే ఉంటారు, వ్యక్తంగా అవ్యక్తంగా. జ్వలంతం అన్ని జీవరాశుల్లో ప్రకాశిస్తూ ఉంటారు. సర్వతోముఖత్వం అన్నిట అన్ని జీవరాశుల్లో వివిధ శక్తి రూపాల్లో ఉంటారు. నృసింహం శ్రేష్టమైన సింహరూపం, భక్తుల హృదయాల్లో ఉంటారు. భీషణం భయంకర రూపంతో విశ్వం మొత్తాన్ని పాలించే శక్తిగా ఉన్నారు. భయంకర రూపమైన భక్తుల విషయంలో మాత్రం ప్రార్థించిన వాళ్ళకి ప్రసన్నుడై వరాలను ఇస్తారు. భద్రం భయాలు పోగొట్టి అభయాన్ని ఇస్తారు. మృత్యుం శరణు కోరే వారికి మరణ భయాన్ని పోగొడతారు. నమామ్యహం కరుణామూర్తి అన్ని శుభాలను కలుగజేస్తారు. ఇవి ప్రతిపదానికి కలిపి అన్నిటికి అర్థము. కాబట్టి కొందరు అడుగుతారు, ఏ మంత్రం జపించాలి మాకు మంచి జరగడానికి అని. ఇలాంటి వాటిని తీసుకొని జపించుకోవచ్చు. రోజు ఆ మంత్ర స్మరణ చేసుకుంటూ ధ్యానంలో లయమవచ్చు. ప్రతిరోజు వినటం, ధ్యానంలో లయమవటం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలా కొందరు ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి మార్గం తెలియదు, లేదా టైం టు టైం చేయటం ఒక అలవాటు కావదు. అందుకనే మన ఈ సాధనలు అలవాటు చేసుకుంటే ఇంకా వేరే ఏం చేయకుండా ఇదే సరిపోతుంది మీకు అనేది గుర్తించాలి అందరూ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం నమో భగవతే లక్ష్మీనారాయణాయ
నరసింహస్వామి.